కాజల్ అగర్వాల్ బర్త్డే స్పెషల్. టాలీవుడ్ చందమామ నటించిన టాప్ 10 సినిమాలు. 1985 జూన్ 19న ముంబైలో పుట్టిన కాజల్ అగర్వాల్ 36 వసంతాలు పూర్తి చేసుకుని 37వ వసంతంలోకి అడుగుపెడుతున్న కాజల్ అగర్వాల్ కు ఈ బర్త్డే ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. 2020 అక్టోబర్ 30వ తేదీన గౌతమ్ కిచ్లుని పెళ్లి చేసుకున్న కాజల్ ఈ ఏడాది ఏప్రిల్ 19న మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తోంది. ఈ రోజు కాజల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆమె నటించిన కొన్ని హిట్ సినిమాలపై ఒక లుక్ వేద్దాం. 2007వ సంవత్సరంలో టాలీవుడ్ లోకి వచ్చిన కాజల్ దాదాపు 15 సంవత్సరాలుగా హీరోయిన్ గా నటిస్తోంది. ఈ క్రమంలోనే అందరూ స్టార్ హీరోల సరసన నటించిన టాలీవుడ్ చందమామ కాజల్. కాజల్ అగర్వాల్ సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏది? చందమామ, మగధీర, డార్లింగ్, బృందావనం, బిజినెస్ మ్యాన్. తేజ దర్శకత్వం వహించిన లక్ష్మీ కళ్యాణం సినిమాతో కాజల్ టాలీవుడ్ కు పరిచయమైంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. కాజల్ నటించిన రెండో సినిమా చందమామ కూడా 2007లోనే విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఆ సినిమాలో నాగబాబు కూతురుగా కాజల్ నటించింది. తెలుగు సాంప్రదాయానికి ప్రతీకగా తెరకెక్కించిన చందమామ సినిమాలో కాజల్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చందమామ తర్వాత కాజల్ హీరోయిన్ గా నటించిన పౌరుడు, ఆటాడిస్తా, తమిళ సినిమా పజని, సరోజ, మొది విలయదు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమాలో కాజల్ కు అవకాశం దక్కింది. 2009లో రిలీజ్ అయిన మగధీర సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ఆర్యా 2 సినిమాలో నవదీప్ కు లవర్ గా, సైకో ప్రేమికుడిగా నటించిన అల్లు అర్జున్ కు భయపడే సాఫ్ట్వేర్ అమ్మాయిగా కాజల్ మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన రెబల్ స్టార్ ప్రభాస్ తో నటించిన డార్లింగ్ సినిమాలో కాజల్ అల్లరి, క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అభిమానులకు తెగ నచ్చేశాయి. 2010లో రిలీజ్ అయిన ఈ సినిమా కాజల్ ను స్టార్ హీరోయిన్ గా మరో మెట్టెక్కించింది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన బృందావనం సినిమాలో ఎన్టీఆర్ తో కలిసి కాజల్ తండ్రి మాట జవదాటని కూతురిగా నటించింది. ఎన్టీఆర్ పైన లేని ప్రేమనున్నట్టుగా నటించే అమ్మాయి పాత్ర పోషించి మెప్పించింది కాజల్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ సాధించింది. ప్రభాస్ తో మరోసారి కాజల్ అగర్వాల్ జతకట్టిన సినిమా మిస్టర్ పర్ఫెక్ట్. రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో కాజల్ ప్రభాస్ పై ప్రేమ, కోపం ఇలా 2 షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి మెప్పించింది. 2011వ సంవత్సరంలో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మరో బ్లాక్ బస్టర్ సినిమా బిజినెస్ మ్యాన్. ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటించింది. 2012లో రిలీజ్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమాలో కాజల్ గ్లామర్ తో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. గ్యాంగ్స్టర్ గా ఎన్టీఆర్ నటించిన సూపర్ హిట్ యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ బాద్షా. ఈ సినిమాలో కాజల్ అంతం అభినయంతోనే కాకుండా కామెడీతో కూడా ఆకట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ తో రెండోసారి జతకట్టిన కాజల్ కామెడీ టైమింగ్ ను తెలుగు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. టెంపర్ తో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా 2015లో వచ్చిన టెంపర్ సినిమాలో కాజల్ అగర్వాల్ యానిమల్ లవర్ గా కనిపించింది. అమాయకత్వం, అందం, మంచి మనసున్న అమ్మాయిగా కాజల్ నటన అద్భుతమని చెప్పాలి. ఈ సినిమా హిట్ తో ఎన్టీఆర్, కాజల్ హ్యాట్రిక్ విజయాలు అందుకున్నారు. కాజల్ ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కమర్షియల్ హిట్ గా నిలవకపోయినా కాజల్ నటనను విమర్శకులు కూడా ప్రశంసించారు. ఈ సినిమాకు చాలా జాతీయ అవార్డులు దక్కాయి.